భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్పై ఎత్తికెళ్లిన యువకులు. విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. వరద ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి. రియల్ హీరో బండి సంజయ్ నర్మల గ్రామస్తుల ప్రాణాలను కాపాడంటూ కొనియాడుతున్న ప్రజలు. తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ బీసీ ప్రజాసంఘం 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వరంగల్ ఓసిటీలోని తెలంగాణ బీసీ ప్రజాసంఘం తాత్కాలిక కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సంఘం జెండా ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. జై బీసీ బీసీల ఐక్యత. కృష్ణ నాయకత్వం జై బీసీ. మీరు ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో మీరే చెప్పాల జనానికి పెట్టుకున్న విషయం ఏంటంటే కదా. మాలో అత్తలేగా ఏది వాడి వేయాలి కానీ వాడు కాంప్లైంట్ చేసిన మీద చెప్తే అవే బ్రేక్ న్యూస్ కాబట్టి టీవీలలో మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమై బీసీల అభివృద్ధి కోసమై ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం నేటికి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో అనేక ఉద్యమాలకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు చేసినాం. గల్లీ నుంచి హైదరాబాదు రాజధాని నడుబొడిన కూడా బీసీల వైపు ఉండి గలం విప్పినాం. దాంతోపాటు ఈ 2 సంవత్సరాలలో నాతో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా క్యాడర్ అంతా కూడా బీసీ నాయకులు, ముఖ్యంగా మహిళలు, కుటుంబం సైతం పక్కన పెట్టి మరి 42 రిజర్వేషన్ ఉద్యమానికైతేనేమి, బీసీల కులగణన కోసం అయితే చెప్పి అనేకంగా తోడ్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి తోడ్పాటు చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలల్లా మరి విద్యార్థుల ఫీజు రీమెంబర్స్ కోసం, కులగణన కోసం, ఎన్నికల్లో బీసీల ఎమ్మెల్యేల గెలుపు కోసం అనేకంగా కష్టపడ్డటువంటి మా తెలంగాణ బీసీ ప్రజా సంఘ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఇక నుంచి కూడా ముందుకు పోయే దశలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడి మరి 42 రిజర్వేషన్ ఏకైక లక్ష్య సాధన కోసమే పనిచేస్తూ నిరంతరం కూడా బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
మరి అదేవిధంగా ముఖ్యంగా పేరు పేరున వివిధ జిల్లాలలో, వివిధ మండలాలలో, వివిధ జిల్లా అధ్యక్షులందరికీ కూడా మరి ఇచ్చిన పిలుపు మేరకు ఏదైనా కానీ మరి రాత్రికి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా తెల్లారి మరి జెండాలు సైతం సిద్ధం చేసుకుని ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నటువంటి మా బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీ మేరకు ఇక్కడ తెలివిగా పాలిటిక్స్ చేయకుండా ఇక్కడ ఇవన్నీ కాకుండా ఇప్పటికైనా కూడా బీసీల జీవితాలతో ఆడుకోకుండా బీసీల వైపు ఉండి మరి ఇన్ని రోజులు మీరు తెర వెనుక రాజకీయాలు పక్క పెట్టి 42% రిజర్వేషన్లు వెంటనే ఇది అమలు చేసి స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్ జీవో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఎడతెరిపి లేకుండా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామం దుబ్బపల్లి చెరువు సమీపంలో ఉపరపల్లి దుబ్బపల్లి కాంటాక్టింగ్ రోడ్ తెగిపోయిన గత వారం రోజులుగా స్థానిక గ్రామాల ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని దుబ్బపల్లి గ్రామస్తులు మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భూపాలపల్లి, పర్కాల, మొరంచెర్ల, ఎంఎస్యు, కొత్తపల్లి, వెడతల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ, లింగాల రేగొండ సర్వీస్ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సులో భూపాలపల్లి బస్టాండ్ నుండి మొరంచపల్లి, ఎంఎస్ఎం, కొత్తపల్లి, వెడతల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ వరకు సాధారణ పౌరుల ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఎంఎస్ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎల్లంగొండ సమ్మక్కతో బస్సులో ప్రయాణం చేస్తూ సరదాగా ముచ్చటించారు. వడతల గ్రామానికి బస్సులో చేరుకోగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పి స్వాగతం పలికారు. బస్ వద్ద గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టారు. గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ గ్రామాల్లో కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పారు. కాకర్లపల్లిలో వినాయక స్వామి మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాణం అనంతరం ఎమ్మెల్యే కొడవటంచలో మీడియాతో మాట్లాడారు. జై కాంగ్రెస్. ఓకే ఒకటి ఫోటోది దాకా అన్న నువ్వు ఎన్ని సంవత్సరాల బండి నడపబట్టి? వస్తారా? ముఖ్యమంత్రి గారు వీరిద్దరు కలిసి పెట్టిండ్రు.
6 నెలల తర్వాత పైన పెంచుతారు. వెయ్యి పెంచుతారు. 3 పెంచుతారు. ఉంటే ఉన్నదని చెప్పి ఎట్లమా ఎకరం లెక్క కాదులే. 5 ఎకరాలు దాటితే లెక్క. ఏడో చేస్తుంది. స్కూల్లోనా? అమ్మే జీతం ఇచ్చేది. చిట్యాల మండలంలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. పరకాల వాస్తవ్యులు మాదార మండల పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ డిసిసిబి మాజీ డైరెక్టర్ పూజారి సాంబయ్య మరణించగా నేడు వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భారీ వర్షాలు వరదల వలన ఇబ్బందులు పడుతున్న ప్రాంత ప్రజలను పరామర్శించేందుకు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల నియోజకవర్గం గాంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి ఎగువ మానేరు వరద నీరు ఉధృతిని పరిశీలించిన కేటీఆర్.
హీరో బండి సంజయ్ నర్మల గ్రామస్తుల ప్రాణాలను కాపాడంటూ కొనియాడుతున్న ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని తెలిసిన వెంటనే యుద్ధ ప్రాతిపాదికన రక్షణ శాఖ మంత్రితో మాట్లాడిన బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు 4 ఆర్మీ హెలికాప్టర్లను పంపించిన రక్షణ శాఖ నర్మల వరదల్లో చిక్కుకున్న 5 ప్రాణాలను కాపాడిన 2 ఆర్మీ చాపర్లు మరో 2 హెలికాప్టర్లను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పంపిన అధికారులు ముంపు బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసిన కేంద్ర మంత్రి నిరంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడుతున్నారు. ఈసారి కూడా నేను చెప్పలేసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ కలెక్టర్ గారు ఎస్పీ గారు గ్రేట్ ఆఫీసర్స్. వాళ్ళు ఏ పార్టీ సంబంధం రాజకీయ నాయకులు కాదు వాళ్ళు. కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఒక గొప్ప కార్యంలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి పోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు కూడా ఇటు ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కష్టపడి పనిచేయడం నిజంగా చాలా గ్రేట్. వీళ్ళిద్దరు కూడా అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలా గ్రేట్ ఆఫీసర్స్. ఈ పొగుడుతున్నా అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు ఈ బీజేపీ కాదు, నా బీఆర్ఎస్ కాదు, నా కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసారు. వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరు సేవ అయితే కింది సిబ్బంది కూడా వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళిద్దరు కూడా హెచ్చారు. వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమైతే తెలియదు. అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరు నిజంగా చేయడం. రాత్రి 2-3 నిమిషాల్లో రెస్క్యూ చేసి ये आपको भी अभी तक ऊपर अमराना में कितने मैं वही गाँव क्या जा रहा हूँ कुछ ऐसा नहीं. सर మీరు కూడా తప్పుతారు अर्टिगा बह गया सर. उसमें रोड हेड से कम से कम 1.5 फुट अंदर बह गया. हम लोग गए 2 फुट गया तो वहां से उसको आदमी निकाला. अर्टिगा को नहीं निकाल पाए. ₹12:30 को रेस्क्यू करना వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హన్మకొండలోని చైతన్యపురి అయిన స్వస్థలం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ బృందాల దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ దాడులు మొదలు కాగా కిలవరంగల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలోని సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని సిబ్బందిని విచారించడంతో పాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావుపై ఏసీబీ దాడులు నిర్వహించడం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. కిలవరంగల్ తహసీల్దార్గా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు
నాగేశ్వరరావు గతంలో హసన్పర్తి కాజిపేట తహసీల్దార్గా పనిచేశారు. ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే రైట్ ఓకే పద ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జనగామ జిల్లా లింగాలగనపురం మండలం బండ్లగూడెం, గుమ్మడివెల్లి, కొత్తపల్లి, వనపర్తి, నేలపోగుల, నానభూపేట, వడిచెర్ల గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాటికొండ రాజయ్య మాట్లాడారు. స్కూల్ వాళ్ళు అయ్యరాదు చిన్న చిన్న జై తెలంగాణ. రైతులు అన్ని రకాల ఆదుకోవడం కోసం రైతుకు ఏ రకంగా పెట్టుబడి పెట్టి నష్టపోతుందో ఆ పెట్టుబడి కూడా ఏ రకంగా పెళ్లి చేసి కట్నం ఇచ్చి నష్టపోతుండో దానికి వేడిలకు చన్నీళ్ళ లెక్క, అదేవిధంగా చదువుకునే పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళకు ఫీజులు కట్టి నష్టపోతుండో రైతు, అది లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎవరైతే గుడంబ తాగి కుటుంబాలు నష్టపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే గుడంబ తయారీ తర్వాత పంపిణీ లేకుండా చేసే కార్యక్రమం ఆ రకంగా రైతును ఆదుకోవడానికి చేసింది. నివారణకు సంబంధించిన థర్డ్ పేజ్ లో 6th ప్యాకేజ్ లో సర్టిఫికేట్ ద్వారా మనకు రామప్ప దగ్గర నుంచి టన్నల్ ద్వారా నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. 3 పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయి, మోటార్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. 3 మోటార్లు, ఒక్కొక్క మోటారు 30,000 మెగావాట్లకు సంబంధించిన సామర్థ్యం గల మోటార్లు 3. 6 పైపుల ద్వారా ఆ నీళ్లు మొత్తం కూడా ధర్మస్థానం పోయాలి. మొత్తం దేవాలయంలో 60% నీళ్లు మనకు ఆ థర్డ్ ఫేజ్ 6th ప్యాకేజ్ ద్వారానే వస్తాయి. ఆగ మేఘాల మీద హెలికాప్టర్ తీసుకొని అసెంబ్లీ జరుగుతా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి హైవే తగుదనం అని చెప్పేసి మోటార్ల దగ్గరికి వస్తే ఆ మోటార్లు మొదలైంచి మోటార్లు ఆని కాలే. అది హైవే మీకు ఎందుకనైతే దాంట్లో ఏమైనా పని లేదు కదా. పైసలు 1,560 కోట్ల రూపాయలు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం మెయింటెనెన్స్ కోసము 6 కోట్ల రూపాయలు కావాలంటే ఇప్పటి వరకు ఇవ్వాలి. ఆయన కూడా బతలాంటి బాబాయి వాళ్ళు ఆంటీ పెట్టాయి, ఒట్టిపోయింది, గణపురం ఒట్టిపోయింది, తర్వాత ధర్మసాగర్ పైన కట్టడం ఎక్కడ కూడా రిజర్వాయర్లకి నీళ్లు కట్టలేవు. ఇక సెలవు ఉంచడం ఎక్కడిది. అందుకనే ఈ నెల 31వ తారీఖు ఆదివారం రోజు ముందుగా ఎక్కడైతే అసలుగా 104 కోట్ల రూపాయలు మంజూరు చేసి కేటీఆర్ చేత శంకుస్థాపన చేసిన ఫిబ్రవరి 27వ తారీఖు 2023 శంకుస్థాపన చేసిన రోజు ఇప్పటి వరకు 104లో 3 లిఫ్టులు ఉంటాయి. ఒకటి తరిగొప్పుల లిఫ్ట్, ఒకటి గుర్రసాగరం లిఫ్ట్, 3వది ఉప్పుగల్ల రిజర్వాయర్ లిఫ్ట్. 3 లిఫ్టుల ద్వారా
మొత్తం గణపూర్లో మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ నీళ్లు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు పనులు చేసిన వాళ్ళకు బిల్లు తీయడం, సమీక్ష లేదు, పనులు ఆగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 31 ఆదివారం రోజు వేలూరు నుండి గండి రామారావు వరకు పాదయాత్ర చేస్తున్నాం. రైతన్న కోసము రాజన్న పాదయాత్ర, రైతన్న కోసము రాజన్న పాదయాత్ర పేరుతోటి అక్కడ ముందు వేలేరు, తర్వాత పక్కన షాలపల్లి, పీసల, మద్దెలగూడెము, కొమ్ముగుట్ట, తర్వాత కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి, పత్తేపూర్, గార్లగడ్డ తండ, తర్వాత గండి రామారం రిజర్వాయర్ దగ్గర పోతాం. సో ఇది మొదటి పాదయాత్రలో మొదటి భాగం. ఇది ఈ నీళ్ళు ఇచ్చే వరకు, నిధులు విడుదల చేసే వరకు, ఈ దేశానికి నీళ్ళు ఇచ్చే వరకు మన పోరాటం ఆగదు. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చుండబెట్టడానికి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు మన ప్రజాపాలన అయితే మన ప్రజా పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.